దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు లైవ్‌లోకి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మా వ్యూవర్స్ ఒక విషయాన్ని గమనించండి. పరిచర్య ప్రారంభించి మరి ఈ నెల 9 తారీఖు వరకు 20 సంవత్సరాలు మరి సిల్వర్ జూబ్లీ విషయంలో మేము ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేశాము గనుక ఈ లైవ్ కార్యక్రమం విషయంలో కాన్సంట్రేషన్ చేయలేకపోయాను. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో మరి ఈ ఆ ఉపవాస ప్రార్థనలు ముగించుకున్నాము గనుక దేవుని కృపను బట్టి మళ్ళీ ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ రావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక మీదట రెగ్యులర్‌గా యూట్యూబ్ పరిచర్య అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈరోజు మనము తృప్తిపరిచే దేవుడు అనే ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాము. 107వ కీర్తన 9వ వచనములో ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారిని మేలుతో నింపి ఉన్నాడు అన్నాడు. అంటే మానవుని జీవితంలో తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టము. తృప్తి అనేది లేకుంటే మానవునికి ఒక లోటు, ఒక కొదవ, ఒక వెలితి అనేది అవుతూ ఉంటుంది. కనుక తృప్తి అనేది మానవుని యొక్క సొంత మేజర్స్ తోటి, శక్తితోటి ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు సక్సెస్ కావు. కానీ దేవుడే తృప్తిపరిచి ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక దేవుని గురించి మనము ఆశపడుతూ ఆకాంక్షతో మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఒక గొప్ప తృప్తిని ఇస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మనము ఏది చేసినా, ఎండాకాలం మంచినీళ్ళు తాగినా మనకు తృప్తి అనేది లేకుంటే ఆ తాగిన నీళ్ళను బట్టి కూడా సంతోషం అనిపించదు. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 63వ కీర్తన మొదటి వచనములో ఏమంటున్నాడంటే 63వ కీర్తన 5వ వచనములో కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నాను అంటున్నాడు. తృప్తి అనేది మరి చాలా గొప్ప విషయం. ఒక కొవ్వు మెదడు దొరికితే ఒక మనిషి ఏ విధంగా ఆనందంగా, సంతోషంగా స్వీకరిస్తాడో అలాంటి సంతోషం అనేది మానవునికి చాలా అవసరం. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చూసినట్లయితే 20వ వచనంలో ఇక్కడ ఒక 12 సంవత్సరం నుంచి ఒక రక్తస్రావం గల స్త్రీ ఉన్నది. ఆమె అనేక వైద్యుల చేత ఎంతో తిప్పలు పడి ఉన్నదంతా ఖర్చు చేసుకున్నది ఆరోగ్యం బాగుండాలని. ఎన్ని తిప్పలు పడ్డా కానీ ఎక్కడి నుంచి కూడా ఆరోగ్యం అనేది ఆమెకు నయము కాల. ఆమె యేసును గురించి విన్నదట. ఇక్కడ చూసినట్లయితే 20వ వచనములో మనల్ని తృప్తిపరిచే దేవుడు అనే అంశము, ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడుతుందని అనుకున్నదట. ఆశ గల ప్రాణమును దేవుడు ఎట్లా తృప్తిపరుస్తున్నాడో మనం గమనించవచ్చు. ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడతానని చెప్పేసి ఒక ఆశ కలిగి ఉన్నది ఆమె. మన విశ్వాస జీవితంలో మనకు అనారోగ్యమే కావచ్చు, ఎన్ని రకాల శ్రమలే కావచ్చు, దీర్ఘకాలికంగా బాధలే కావచ్చు, ఎక్కడికి పోయినా మనకు మరి పరిష్కారము దొరకలే కావచ్చు, ఎక్కడికి పోయినా మనకు నయము కాలే కావచ్చు. మరి యేసుని గురించి నువ్వు విన్నావు గనక ఆ యేసే నిన్ను తృప్తిపరచడానికి ఇప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క స్త్రీలాగా నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి నీకున్న స్థితిలో, నీకున్న పరిస్థితిలో, నువ్వు రాని పరిస్థితిలో నువ్వు ఒక అడుగు ముందు వేస్తే అద్భుతాన్ని నువ్వు చూడగలవు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆమె ఏం చేసిందట, బాగుపడదనని ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక ఆమె ఆశపడుతున్నది ఆయన వస్త్రం మాత్రం ముడితే నేను బాగుపడతానని తన మనస్సులో పూర్తిగా అనుకున్నది. ఇంకేం చేసిందట, ఆ జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిందట. అంటే జనసమూహం అందరూ ఎలా ఉన్నారంటే కిక్కిరిసి జనముగా ఉన్నారు, యేసు పైన పడుతున్న జనముగా ఉంటున్నారు. అంత గొప్ప జనములో కూడా ఈమెకున్న ఆశ అనేది చూడండి, ఎంత గొప్ప ఆశ. కనుక నీకున్న పరిస్థితి, నీకున్న స్థితి ఏదైనా కానీ
పైకి ముందుకు రాలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఒక ధైర్యముతో ముందుకొచ్చి యేసును ఎప్పుడైతే కలుసుకుంటావో నీ స్థితి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ 30వ వచనం చూసినట్లయితే, అందుకైనా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదని పొమ్మని నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాకని చెప్పాను. యేసుప్రభు ఏమంటున్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. విశ్వాసం ఏంటిది? ఆశ. ఆశ గల వారి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమె ఆశ ఉన్నది. యేసుప్రభు వారిని ముడితే నేను మంచిగా అయితే ఆశ ఉన్నది కనుక ఇప్పుడు ఏమైపోయింది? ఆమె తృప్తిని పొందుకుంటూ పోతున్నది. డబ్బుతో తృప్తి లేదు, మరి ఆమెకున్న సొమ్ముతో తృప్తి లేదు, ఆమె వెళ్ళిన డాక్టర్లతో తృప్తి లేదు, ఆమె ఎవరికైతే సమస్య చెప్పిందో ఆ సమస్య విన్న వాళ్ళ ద్వారా కూడా తృప్తి లేదు, కానీ ఒక యేసుతోటి తృప్తి అనేది దొరికింది. ప్రైజ్ ది లార్డ్. కనుక నీ స్థితి, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క స్త్రీలాగా ఒక్క క్షణములో మార్చగల దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. కనుక ఆ దేవుని దగ్గరికి నీ ఉన్న స్థితిలో ఆ జనసమూహం లాంటి పరిస్థితులను చూడద్దు. ఆ జనసమూహం లాంటి మరి నేను వెళ్ళలేను కదా అని చెప్పేసి అపనమ్మకమైన మాటలు మాట్లాడకుండా ఒక ఆశతో ముందుకెళ్తే తప్పకుండా నువ్వు తృప్తిపరచబడతావు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా 5వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదే అధ్యాయము 23వ వచనంలో ఒక యాయీరు అనటైన ఒక మరి సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు యొక్క చిన్న కుమార్తె, ఒక ఆమె ఎవరైనా కానీ చిన్న పిల్లలు, చిన్న కొడుకే కానీ చిన్న బిడ్డ కానీ బాగా ఇష్టపడతారు, బాగా ప్రేమిస్తారు. ఆ చిన్న కుమార్తె చావనై ఉన్నదట. ఇక చావుకు సిద్ధంగా ఉన్నది. కనుక ఇక్కడ ఆయన చూసినట్లయితే ఆ సమాజ మందిరపు అధికారుల్లో యాయీరు ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల పడి, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది, అది బాగుపడి బతుకున్నట్టు నువ్వు వచ్చి దాని మీద చేతులుంచుము. ఆశ. నువ్వు వచ్చి ఏం చేయాలట? అది బాగుపడినట్లు దాని మీద నువ్వు చేతులుంచమని ఆశపడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. ఆశపడుట్లో తప్పు లేదు. దేవునికి స్తోత్రాలు. కనుక ఏమైంది? ఇక్కడ ఆయన ఆశపడుతున్నాడు. దేవుడు మరి నాకు బిజీ ఉన్నది, తర్వాత వస్తా, రేపు కలుస్తా, వేరేక్కడ అపాయింట్మెంట్ ఉన్నది అని చెప్పలేదు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. నువ్వు ఎప్పుడైతే ఆశపడతావు నిన్ను తృప్తిపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనుషులు వారికి ఒక టైం ఉన్నది, వారికి ఒక అపాయింట్మెంట్ ఉన్నది, వారు మనం అన్న టైంకు రారు, కానీ దేవుడు మాత్రం అలా లేడు. దేవుడు ఆ యాజకుడు వెంటనే వెళ్ళిండు. వెళ్తున్న మధ్యలో ఈ యొక్క స్త్రీది సందర్భం జరిగింది. ఇంకా దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 41వ వచనంలో ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తక్కువ అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మ నీతో చెప్పుచునని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిన్నది లేచి, కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, ఆహారం లేదు, నడవలేకపోతున్నాను చాలామంది చెప్తారు, కానీ ఆమె లేచి నడుస్తున్నదట. ఎంత గొప్ప కార్యం! ఆశపడ్డాడు యాయీరు. దేవుడు యాయీరును తృప్తిపరిచిన దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మనము దేవుని దగ్గర మరి ఆశపడ్డట్లయితే మనల్ని తృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. కీర్తనలు 145వ కీర్తనలు 145 19వ వచనం మనం గమనించినట్లయితే, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రాలు. దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ఆయన నెరవేరుస్తారట. అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. మనుషులను నమ్మద్దు, రాజులను నమ్మద్దు, ప్రజలను డాక్టర్లను కూడా నమ్మద్దు. ఈ యొక్క మరి రక్తస్రావం గల స్త్రీ డాక్టర్ నమ్మింది. ఈ డాక్టర్ కాదు, వేరే డాక్టర్ అని చెప్పేసి అనుకున్నది. అక్కడ పోతే బాగుపడుతుందని చెప్పేసి తన కలిగినంతా భయపడ్డది, కానీ ఎక్కడ కూడా మరి ఆమెకు న్యాయం జరగలే. కనుక ఆమె కోరిక యేసును మాత్రం ముడతా అనుకున్నది కనుక ఆ కోరికను ఆయన నెరవేర్చి చూపించిన దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. వారు మొర ఆలకించి వారిని రక్షిస్తానంటున్నాడు దేవుడు. మరి యాయీరు కుమార్తెను చావు నుంచి రక్షించిన దేవుడు మన దేవుడు. కనుక మనము ఈ విషయంలో దేవుని గురించిన ఆశ కలిగి మనము ముందుకెళ్ళినట్లయితే దేవుడు
తప్పకుండా మనము మనుషుల మీద ఆశపడుతూ ఉంటాం, బంధువుల మీద ఆశపడుతూ ఉంటాం, ఎవరు సహాయం చేస్తారనుకుంటాము, కానీ ఎవరు కూడా చెయ్యరు. ఇర్మీయా 31వ అధ్యాయం 14వ వచనంలో నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. నా జనులు అంటున్నాడు అంటే ఎవరైతే యేసును గురించి ఆశ కలిగి ఉంటారో, దేవుని చూడాలి, దేవుని కార్యాలు చూడాలి, దేవుడు నాకు మేలు చేస్తారనే ఆశ ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఉపకారము దేవుడు చేసి ఆ ఉపకారముతో పాటు వారికి తృప్తిని కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నీ జీవితంలో తృప్తి కలిగి జీవిస్తున్నావా, తృప్తి లేని జీవితం జీవిస్తున్నావా, లేని జీవితం జీవిస్తున్నావంటే నువ్వు దేవుని గురించిన ఆశ అనేది నీలో కొదువ ఉన్నట్టు దాని అర్థము. కనుక మనము ఆశ గల ప్రాణముగా దేవుని దగ్గర కనబడాలి. కీర్తనలు 63వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే 63వ అధ్యాయము 1వ వచనంలో నా దేవుడవు నీవే, వేకువ నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఆశ, నా దేవుడవు నువ్వే, వేకువ నిన్ను వెతుకుచున్నాను. మనము దేవుణ్ణి ఉదయకాలము నుంచి వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నువ్వు ఏ విషయంలో వెతికినావో ఆ విషయంలో నీకు తృప్తినిచ్చుకుంటూ దేవుడు వస్తా అంటాడు. దేవునికి స్తోత్రాలు. సామెతల గ్రంథం 19వ అధ్యాయములో, సామెతలు 19వ అధ్యాయము 23వ వచనములో, 19-23 వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బతుకును. తృప్తి చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. సాధనం అంటే ఏంటిది? ఈరోజు చాలామంది యోగా, ధ్యానము అనే ఒక సాధనము చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. కానీ క్రైస్తవులకు మాత్రం ఒక ఆశ కలిగి దేవుని వెతకాలని, దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్న ఒక భయము కలిగి దేవునికి నేను లేచి ప్రార్థన చేయాలి, వాక్యంతో ఒక భక్తితో మనం ఉన్నట్లయితే మనకు ఈ 2 విషయాలు కలిగిన వాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడట. ఏది కుదువ లేకుండా, ఏది తక్కువ కాకుండా దేవుడు అతన్ని మరి అపాయము లేకుండా బ్రతికిస్తారట. కనుక మన విశ్వాస జీవితంలో మనము ఎంత ఆశ గల ప్రాణం గల వారికి దేవుడు తృప్తినిస్తారంటున్నాక ఎంత మనం తృప్తి కలిగి జీవిస్తున్నాము అనేది మనము గమనించుకుందాం. ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థ్యాంక్ యూ.